హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది. హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ భూముల వేలం గత రికార్డులని బద్దలు కొట్టింది. ఎకరం 177 కోట్ల రూపాయల ధర పలికింది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యధిక ధర. ఐటీ కారిడార్లోని రాయదుర్గం భూములను టీజీఐఐసీ ఈ వేలం చేయగా కనీవిని ఎరుగని రీతిలో ఎకరం 177 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం 18.67 ఎకరాల భూమి వేలం వేశారు. తెలంగాణ ప్రభుత్వానికి 3,135 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దీనిపై మా ప్రతినిధి కరుణాకర్ గ్రౌండ్ రిపోర్ట్. ఎకరం 177 కోట్లు. ఈ సౌండ్ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో రీసౌండ్ చేస్తోంది. అవును, దేశంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఎకరం ఏకంగా 177 కోట్ల ధర పలకడం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్లోని ఇంత పెద్ద భారీ స్థాయిలో ఎకరం 177 కోట్లు ధర పలకడానికి కారణాలేంటి, ఇక్కడున్న అనుకూల పరిస్థితులేంటి, ఇవన్నీ ఇప్పుడు మనం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్నాం. నాలెడ్జ్ సిటీలో ఏదైతే అత్యధిక ధర, దేశంలోనే ముంబై తర్వాత అత్యధిక ధర పలికిందో ఆ ప్లాట్ దగ్గర ఉన్నాం. ప్లాట్ నెంబర్ 15A/2. ఈ ప్లాటే టీజీఐఐసీ వేసిన వేలంలో ఎకరం ధర ఏకంగా 177 కోట్ల రూపాయల ధర పలికింది. ఇది దేశంలోనే అత్యధికం అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబై తర్వాత దేశంలో అత్యధిక ధర ఎకరం 177 కోట్లు పలికిన భూమిగా ఇది రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈ టీజీఐఐసీ వేసిన వేలంలో ఈ ప్లాట్కు పెద్ద డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ కంపెనీ ఏకంగా ఎకరానికి 177 కోట్ల రూపాయల వేలంలో భారీ ధర వేలంపాట్లో పాడి దక్కించుకుందని చెప్పవచ్చు. మొత్తం 7.67 ఎకరాల ఈ భూమిని ఎంఎస్ఎన్ రియల్ దక్కించుకుంది. ఒక్కో ఎకరా 177 కోట్ల రూపాయలంటే మొత్తం 7.67 ఎకరాలకు 1,357 కోట్ల రూపాయలను చెల్లించి ఎంఎస్ఎన్ రియాల్టీ ఈ ప్లాట్ను దక్కించుకుంది. ఇది దేశంలోనే రికార్డు స్థాయి ధర అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ముంబైలో అత్యధికంగా 450 కోట్లకు ఎకరా ధర పలికింది. ఆ తర్వాత దేశంలోనే ఇది రెండవ రికార్డు అని చెప్పవచ్చు, 177 కోట్లు. దక్షిణ భారతదేశంలో అయితే ఇదే టాపెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు. హైదరాబాద్లో ఇంత ధర పలకడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ టీజీఐఐసీ మొత్తం 18.67 ఎకరాలను వేలం వేస్తే అందులో ఒక ప్లాట్ ఇది మాత్రం ఎకరం 177 కోట్లు పోతే మరొక 11 ఎకరాల ప్లాట్ మాత్రం ఎకరం 141.5 కోట్లకు ఎకరా పోయింది. కాబట్టి ప్రభుత్వానికి మొత్తం మీద దీనిపైన భారీ ఆదాయం వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం 18.67 ఎకరాల వేలం ద్వారా ప్రభుత్వానికి 3,135 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్తో కలుపుకుంటే భారీ స్థాయిలో ఆదాయం వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు హైదరాబాద్లో ఇంత మేర భారీ ఈ భూములకు ధర పలకడం, ఎందుకంటే గతంలోని రికార్డులన్నీ తిరగరాసి ఇంత మేర భారీ రికార్డు స్థాయిలో హైదరాబాద్లో ఎకరం ధర పలకడానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా రాయదుర్గంలో ఎకరం 177 కోట్ల రూపాయల ధర పలకడానికి ఎటువంటి పరిస్థితులు అనుకూలించాయి? ఇటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. హైదరాబాద్ మనం చూస్తున్నాం, చాలా ఏళ్లుగా బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ హబ్గా ఎదిగింది. బెంగళూరు తర్వాత అత్యధికంగా ఐటీ ఎగుమతులు చేస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు క్రియేట్ చేసింది. త్వరలోనే బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ అంతా కూడా బీట్ చేసి ఖచ్చితంగా ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును తలదన్నే విధంగా హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలోకి వస్తుందని చెప్పి ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు కమర్షియల్ స్పేస్లో కూడా హైదరాబాద్ దూసుకుపోతుంది. కమర్షియల్ స్పేస్లో కూడా బెంగళూరు నగరం తర్వాత అత్యధికంగా కమర్షియల్ స్పేస్కు హైదరాబాద్లో డిమాండ్ ఉంది. దేశంలో 8 మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్కు డిమాండ్ ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ రెంట్లు కూడా దేశవ్యాప్తంగా మిగతా నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా అంతర్జాతీయ కంపెనీలు, గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విస్తరించే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా హైదరాబాద్లో భూముల ధరలు పెరగడానికి ఎక్కువ కారణం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఐటీ ఎగుమతులు కూడా దేశవ్యాప్తంగా మిగతా నగరాలతో పోలిస్తే శరవేగంగా ఇంక్రీజ్ కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో భూముల ధరకు ఇది కారణం అని చెప్పవచ్చు. దాంతోపాటు రాయదుర్గంలోనే ప్రత్యేకంగా ఎకరం 177 కోట్లు పోవడానికి ఈ ప్లేస్ కూడా ప్రత్యేక కారణం. ఎందుకంటే ఇది సెంట్రల్ సిటీలో ఉంది. దాంతోపాటు ఐటీ హబ్బులోనే ఈ
భూమి ఉంది. దాంతోపాటు మనం చూస్తున్నాం ఈ ఐటీ హబ్లో ఈ ఎకరం 177 కోట్లు పోయిన ఈ భూమికి ఏదైతే ఉందో పక్కనే మెట్రో సర్వీస్ కావచ్చు, ఈ పక్కనే ముంబై పాత హైవే కావచ్చు, పక్కనే దుర్గం చెరువు కావచ్చు, చుట్టూరా అన్ని ఐటీ కంపెనీలే కావచ్చు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రత్యేకంగా ఈ ధర పలకడానికి, ఇంత రికార్డు స్థాయిలో ధర రావడానికి కారణమని చెప్పవచ్చు. అందుకే 2 రియాలిటీ సంస్థలు, ఒకటి 7.67 ఎకరాలను ఎకరం 177 కోట్లకు కావచ్చు, లేకపోతే 11 ఎకరాలను ఒక ఎకరం 141.5 కోట్ల చొప్పున 2 కంపెనీలు రియాలిటీ సంస్థలు వేలంలో చేజెక్కించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రాయదుర్గానికి మరో ప్రఖ్యాతి ఏంటంటే ఇక్కడ ఐటీ హబ్తో పాటు ఇక్కడ రెసిడెన్షియల్ హబ్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. కాబట్టి 2 కలగలిపిన ప్రాంతంగా ఇది ప్రత్యేక పరిస్థితుల్లో అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం మై హోమ్ గ్రూప్కి సంబంధించిన మై హోమ్ భూజా హైదరాబాద్లోని అత్యంత ప్రీమియం ప్రెస్టేజ్ రెసిడెన్షియల్ హబ్గా పేరు పొందింది. పక్కనే మై హోమ్ ట్విజా లాంటి కమర్షియల్ స్పేస్ భవనాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఐటీ కమ్ రెసిడెన్షియల్ ఏరియాగా ఈ రాయదుర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి ఇంత డిమాండ్ ఉందని చెప్పవచ్చు. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యధిక ధర పలికిందని చెప్పవచ్చు. అందులోనూ దక్షిణ భారతదేశంలో అయితే ఖచ్చితంగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. దక్షిణ భారతదేశం మిగతా రాష్ట్రాల్లో ఇంత ధర ఎప్పుడు పలకలేదని చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ముంబై తర్వాత దేశంలోనే ఎకరా 177 కోట్లు పోవడం హైదరాబాద్ ఇది రికార్డులు తిరగరాసిందని చెప్పవచ్చు. ఈ ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రభుత్వానికి ఈ వేలం ద్వారా పెద్ద ఎత్తున 3,135 కోట్ల రూపాయల ఆదాయం రావడంతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క స్టేజ్ని మరో మెట్టు ఎక్కించిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రవితో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.